అండ్ వెల్కమ్ టు శ్రావణ్ వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు వెరైటీగా దోశ చేసుకుందామండి. అన్ని రకాలతో పప్పులతో చేసుకునే దోశ అండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. పెసర్లు, బెబ్బర్లు, బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి అన్నీ ఒక్కొక్క గ్లాస్ చొప్పున తీసుకోవాలి. మినుములు అన్నీ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మల్టీ గ్రీన్ దోశ అంటారు కదా, అలా ఎన్ని రకాల పప్పులు మీ ఇంట్లో ఉంటే అన్ని రకాల పప్పులు దాంట్లో యాడ్ చేయొచ్చు. ఏమీ కాదు, ఎర్రపప్పుతో, కందిపప్పు, ఎర్రపప్పుతో సహా అట్లా పేస్ట్ చేసుకొని మంచిగా నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక తెల్లారి మళ్ళీ ఇట్లా ఫామ్ కావాలి, మంచిగా ఏమంటారు, పొంగాలి దోశ. అలా అయితేనే పిండి దోశ బ్యాటర్ పొంగితే అలా సన్నగా దోశలు వస్తాయి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో దేనితో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.